వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం పటాన్ చెరువులో ఉన్నటువంటి ఏపీఆర్ నగర్కి వచ్చేసాము. ఏపీఆర్ నగర్ పేరు ఇలా వచ్చిందంటే ఇక్కడ ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు చాలా విల్లా ప్రాజెక్ట్స్ అనేవి చేసేసారు. అందుకనే ఏపీఆర్ నగర్గా ఇక్కడ పేరు వచ్చింది. ఇక్కడ పక్కన చూడొచ్చు మీరు ఏపీఆర్ వాళ్ళ గ్రాండియో ఉంది కదా, దాని పక్కనే ఇప్పుడు మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ ఉంది. అదే ఏపీఆర్ హైరియా. అండ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ 7 acresలో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అలాగే మోడల్ అపార్ట్మెంట్ కూడా రెడీగా ఉందంట, అది కూడా మనం చూద్దాం. పదండి. ఏపీఆర్ గ్రూప్ వారి ఏపీఆర్ హై ఏరియా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు సేల్స్ టీమ్ నుంచి వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అనే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇందులో 2 BHK 3 BHK ఇంకా ఏమేమి అపార్ట్మెంట్ సైజెస్ ఉన్నాయి? ఇది మొత్తం మీకు 7 acres ప్రాజెక్ట్ ఇది. సో 7 acresలో మొత్తం 6 towers వస్తున్నాయి. ఒక్కో టవర్ ఈచ్ టవర్ మీకు 10 floors వస్తుంది. సో ఈచ్ టవర్లో మీకు 2 BHK 3 BHK రెండు ఉంటాయి. 2 BHK అనుకుంటే మినిమం మీకు 1150 నుంచి స్టార్ట్ అయ్యి 1280 వరకు వస్తుంది. సో 3 BHK అనుకుంటే మీకు 1475 నుంచి స్టార్ట్ అయ్యి 1500, 1505, 1575, 1675, 1710 వరకు ఉన్నాయి హైయెస్ట్. ఓకే. సో మోడల్ హౌస్ కూడా ఉంది అన్నారు. ఒకసారి మోడల్ ప్లాట్ కూడా ఉంది. ఒకసారి 3 BHK మోడల్ ప్లాట్ 1650 SFTలో ఉంది, చూడొచ్చు. ఓకే అండి. 1650 SFT 3 BHK. ఓకే. సో ఇది హాలు, ఇది డైనింగ్ ఏరియా, మీకు ఇది హాల్ ఏరియా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 members వరకు కూర్చోవచ్చు. ఈ హాల్లో నుంచే డైరెక్ట్గా బాల్కనీ వ్యూ కూడా కనిపిస్తుంది మీకు. సో ఆ బాల్కనీ కూడా మీకు 4/10 దగ్గరగా ఉంటుంది. 4/10 వ్యూ బాల్కనీ కూడా కనిపిస్తుంది. ఓకే. సో చుట్టుపక్కల కూడా అంతా కనిపిస్తూ ఉంటుంది. సో నీట్గా ఉంటుంది ఇది. ఓకే. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. రైట్. ఓకే అండి. తర్వాత ఓకే. సో ఇది టీవీ యూనిట్ మీకు. సో టీవీ యూనిట్లో మీకు నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. సో డోర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్దగా ఆల్మోస్ట్ మీకు 90 inches టీవీ కూడా పట్టే విధంగా ఇది టీవీ యూనిట్ పడుతుంది. ఓకే. సో ఇది కిచెన్ ఏరియా. సో కిచెన్ కూడా మీకు ఆల్మోస్ట్ 10/12 సైజ్, చాలా పెద్దగా ఇచ్చాం కిచెన్ కూడా మీకు. సో చాలా అపార్ట్మెంట్స్లో కొన్ని కిచెన్స్ చిన్నగా ఉంటాయి, కానీ ఇక్కడ అన్నీ పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎక్కువ లేడీస్ అందరూ కూడా ఎక్కువ కిచెన్లోనే ఎక్కువ ఉంటారు. సో అందుకు కిచెన్ కూడా పెద్దగా ఉండాలి, మనం కిచెన్ కూడా ఎక్కువ పెద్దగా ఇచ్చాం. సో కిచెన్కి అటాచ్గా వాష్ ఏరియా కూడా ఇచ్చాం. సో మళ్ళీ దానికి సపరేట్గా వేరే కాకుండా కిచెన్కి అటాచ్గానే ఇచ్చాం. ఇది వాష్ ఏరియా ఉంటే కొంచెం నీట్గా ఉంటుందనేసి, కిచెన్కి అటాచ్గా ఉంటే వాష్ ఏరియా నీట్గా ఉంటుందనేసి ఏ ఇబ్బంది లేకుండా. సో ఇది వచ్చేసి ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ. ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మీకు యూజ్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే. సో ఇది మీకు 13/14 దాకా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ వాష్ ఏరియా వస్తుంది మీకు. మావన్నీ కూడా యాజ్ పర్ వాస్తు కంప్లైంట్ మీకు కంప్లీట్గా. ఓకే అండి. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్ ఇలా అటువైపు. ఇది కామన్ వాష్రూమ్. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మీకు బెడ్రూమ్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకునే విధంగా ఫ్రీగా ఇచ్చాము. ఇది మీ కిడ్స్ బెడ్రూమ్ కింద వస్తుంది. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాం. ఓకే. సో ఇది 10/12 వస్తుంది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ 5/6 కాట్ వేసుకోవచ్చు, మీకు నీట్గా ఉంటుంది. కానీ 6/6 కూడా వేసుకోవచ్చు, కానీ 5/6 వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. సో కిడ్స్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాం. సో ఇక్కడ కూడా టీవీ యూనిట్కి స్పేస్, ఇక్కడ కూడా టీవీ యూనిట్. ఇది మీకు 24 inches అలా టీవీ పెట్టుకునేది. రైట్. ఈ వార్డ్రోబ్స్ ఎలా ఉంటాయో మీరు ఎలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి మనం ఈ మోడల్ ప్లాట్లో మనం చేంజ్ ఇచ్చాం. ఓకే. సో ఇవన్నీ వేసిన తర్వాత రూమ్ లుక్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అలా వేసి చూపించాను, ఒక ఎగ్జాంపుల్గా చూపించాం. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్స్. సో గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్గానే మీకు బయట కామన్ టాయిలెట్ ఇచ్చాం. సో ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది, అందుగురించి బయట మీకు కామన్ టాయిలెట్ ఇచ్చాం. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ ఎంత? సో ఇది కూడా మీకు 10/12 వస్తుంది. సో దీనికి బయట కామన్గా ఉండడానికి ఈజీగా ఉంటుందనేసి మనం బయట ఇచ్చాం, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వచ్చే విధంగా. సో మీకు దీంట్లో కూడా టీవీ పెట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ. మీ కబోర్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఏరియాలో చేసుకునే విధంగా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో నీట్గా ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుంది. సో దీంట్లో 6/6 కాట్ వేసుకోవచ్చు మీకు. ఓకే.
సో అంతకుముందు కిడ్స్ చిల్డ్రన్ దాంట్లో 5/6 అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇందులో 6/6 అయినా కూడా కొంచెం స్పేషియస్గానే ఉంటుంది. ఇప్పుడు మనం 3 BHK మోడల్ ఫ్లాట్ అనేది చూసాం కదా, ఇంకా 2 BHK కూడా ఉంటుందన్నారు కదా ఈ బిల్డింగ్లోనే. 2 BHK కూడా ఉంది. 2 BHK అంటే మీకు మినిమం 1150 నుంచి 1280 వరకు 2 BHK ఉన్నాయి. సో 1150, 1160, 1170, 1180, 1200, 1220, ఆల్మోస్ట్ 1280 వరకు 2 BHK ఉన్నాయి మీకు. ఓకే, సో అవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్. సో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో దీనికి సంబంధించి మనం యూనిక్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 50,000 స్క్వేర్ ఫీట్లో మనకి క్లబ్ హౌస్ కొడుతున్నాం. సో క్లబ్ హౌస్లో కింద సూపర్ మార్కెట్ వస్తుంది, కంప్లీట్గా షాపింగ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ షాపింగ్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో మీకు ఫంక్షన్ హాల్ వస్తుంది, ఆల్మోస్ట్ మీకు 1000 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది. సో 1000 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ. థర్డ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్, జిమ్ వస్తాయి. ఫోర్త్ ఫ్లోర్లో వచ్చి మీకు గెస్ట్ రూమ్స్ వస్తాయి. ఫిఫ్త్ ఫ్లోర్లో మీకు మళ్ళీ గెస్ట్ రూమ్స్ కొన్ని ఎక్స్ట్రా వస్తాయి మీకు మొత్తం. సో మొత్తం 50,000 స్క్వేర్ ఫీట్ దాకా వస్తుంది మీకు. సో దానికి క్లబ్ హౌస్కి వ్యూగా ముందు పక్క మీకు ఫ్రంట్లో మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తుంది. సో బేబీ పూల్, అడల్ట్ పూల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఏపీఆర్ నగర్లో మ్యాక్సిమం అన్ని విల్లాసే ఉన్నాయి. సో విల్లాసే ఉంటాయి అని అనుకున్నారు అందరు, కానీ ఇప్పుడు చూస్తే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకలా? మీరు సిటీలో చూసుకుంటే దగ్గర హైటెక్ సిటీ, మియాపూర్, గచ్చిబౌలి ఏరియాలో చూసుకుంటే దగ్గర మీకు 1.5 to 2 CR నుంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ అంటే మినిమం మీకు 57 lakhs నుంచి అపార్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే 57 lakhsకి మీకు ఇక్కడ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ ఆ సరౌండింగ్లో మీకు ఎక్కడ కూడా అపార్ట్మెంట్స్ వరకు. సో అది కాకుండా ఇక్కడ అన్ని మీకు అవుటర్ రింగ్లో కనెక్టివిటీ కూడా ఉంటుంది. మీకు స్కూల్స్, సూపర్ మార్కెట్, షాపింగ్ అన్ని A to Z ఇక్కడే దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన హాస్పిటల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఆల్మోస్ట్. ఆల్రెడీ మేము కొన్ని స్కూల్స్, బిల్డింగ్స్ కూడా కట్టి, కొన్ని ఒకటి భాషన్ స్కూల్, ఇంకోటి ఆరిజిన్ స్కూల్, ఇవన్నీ కూడా బిల్డింగ్లు కట్టి వాటికి రెంట్కి ఇచ్చాం. సో A to Z ఇక్కడికి అన్ని దొరుకుతాయి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ వచ్చి ఒక ప్లేస్లో ఉండాలి అని అంటే చుట్టూరా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏమేమి ఉంటాయని చూస్తారు. సో వాటికి తగ్గట్టుగా అన్ని రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అన్ని ఉన్నాయి చుట్టూరా కూడా. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, A to Z అన్ని దొరుకుతాయి. అండ్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? లోన్ కూడా అప్ టు 85% వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. సో కస్టమర్ టు బేస్ 88% వరకు దొరుకుతుంది. సిబిల్ ద్వారా లేక ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందంటే మీకు 88% వరకు లోన్ వస్తుంది. ఓకే అండి. సో ఇక్కడికి రావడానికి కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి. కనెక్టివిటీ అంటే మీకు హైవే, ముంబై హైవే ఇక్కడ నుంచి ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి పటాన్చెరు ఒక 2 kilometers. ఆ నుంచి మీకు గచ్చిబౌలి, ఇక్కడ నుంచి గచ్చిబౌలి దగ్గర ఒక 17 to 18 kilometers వస్తుంది మ్యాక్స్. అంటే ఇక్కడ నుంచి పటాన్చెరు, లింగంపల్లి, అడోరల్స్ నుండి గచ్చిబౌలి అలా వెళ్ళిపోవచ్చు. అదే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఒక 2.5 kilometers ఎగ్జిట్ నెంబర్ 3 మొత్తం దగ్గర ఎక్కేయచ్చు. దీనికి 2 way రూట్స్ ఉన్నాయి. ఒకటి హైవే నుంచి వెళ్ళొచ్చు, లేదంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. కనెక్టివిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకోటి బీరంగూడ రోడ్ కూడా ఉంది, అది కూడా మీకు నుంచి బీరంగూడ రోడ్ 4 kilometers లోపలే వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ అప్రూవల్స్ గురించి చెప్పండి. అలాగే ఆక్యుపెన్సీ, ఇప్పుడు అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, కాబట్టి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఇది వచ్చేసి మీకు GHMC ప్లస్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇది ఆక్యుపెన్సీ వచ్చేసి మీకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ బ్లాక్ వైజ్ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో B బ్లాక్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్లో ఒక D బ్లాక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో మీకు జనవరి, ఫిబ్రవరి, నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో ఈ బ్లాక్, ఏ బ్లాక్ అని స్టార్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ జూన్కి G బ్లాక్ విత్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మొత్తం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు మొత్తం ఆక్యుపెన్సీతో కూడా మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏపీఆర్ నగర్లో అటువైపు చూసుకుంటే ఒక 3 విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి, అండ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. వీటన్నిటికీ మీరు ఎమ్యూనిటీస్ అన్ని ఒక దగ్గరగా ఇస్తున్నారా, లేదంటే వేటికవే ఏ ప్రాజెక్ట్గా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? లేదు మేడం, ఎవరి విల్లాస్ ఎవరి ఎమ్యూనిటీస్ వాళ్ళు సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ లగ్జూరియా కూడా కట్టాం, 2017లో స్టార్ట్ చేసి 2018లో కంప్లీట్ చేసి దాని విల్లాస్, దాని ఎమ్యూనిటీస్ అన్ని సపరేట్గా ఉంటాయి. ఆ తర్వాత నేచర్ 1, నేచర్ 2 అని అదొక ప్రాజెక్ట్. దాని కంప్లీట్గా దాని ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకోటి గ్రాండియో ఈ అపార్ట్మెంట్స్ పక్కనే వస్తుంది. సో దాని ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళు సపరేట్గా ఉంటాయి. ఎవరి ఎమ్యూనిటీస్ వాళ్ళు సపరేట్. ఈ ఎమ్యూనిటీస్ అన్నిటికన్నా కూడా విల్లాస్ అన్నిటికన్నా కూడా ఈ అపార్ట్మెంట్స్కి ఎక్కువ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ క్లబ్ హౌస్లో మీకు స్పాష్ కోర్ట్స్ ఇస్తున్నాం. సో ఎవరి ఎమ్యూనిటీస్ వాళ్ళు సపరేట్గా ఉంటాయి అంటారు. సో కంపేర్ విత్ విల్లాస్ అనుకుంటే మీకు అపార్ట్మెంట్స్కి ఎక్కువ ఎమ్యూనిటీస్ వస్తాయి. మరి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ప్రైస్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడుండే జనరేషన్లో మీకు తక్కువ బడ్జెట్లో, లో బడ్జెట్లో కావాలంటే మా దగ్గర ఈ సరౌండింగ్ ఏరియా ఆల్మోస్ట్ ఒక 10 kilometers సరౌండింగ్ మాకన్నా తక్కువ ప్రైస్లో ఎవరు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. సో ఇది స్టార్టింగ్ మీకు 2 BHK మీకు 1150 SFT స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి మీకు SFT 4999 చెప్తున్నాం. అది దగ్గర మీకు 57 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది SFT. అదే 3 BHK అనుకుంటే మీకు 1475 నుంచి ఉన్నాయి. అది మీకు 73 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి యాడ్ అండ్ ఛార్జెస్, ఎమ్యూనిటీస్, GST రిజిస్ట్రేషన్ ఉంటాయన్నమాట. కానీ ఈ సరౌండింగ్ 10 kilometersలో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో, ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ కూడా సరౌండింగ్ అపార్ట్మెంట్స్ ఎక్కడ కూడా లేవు. సో అందు గురించి ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి మీకు కంపేర్ విత్ అదర్ ప్రాజెక్ట్స్.
ఓకే, మరి కంపేర్ టు చుట్టుపక్కల చూస్తుంటే ఎక్కడ కూడా ఈ ప్రైస్ అయితే లేదు అని చెప్తున్నారు కదా మీరే. మరి అంత తక్కువకి మీరు అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరీ ముఖ్యంగా ఈ మధ్యతరగతి వారు వాళ్ళు తక్కువ ప్రైస్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే మనం కాస్టే ఎక్కువ ఇస్తున్నాం. సో అందు గురించి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరీ ఎక్కువ పెద్దవారిని కూడా మీకు మధ్యతరగతి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి, ఏపీఆర్ హై ఏరియా గురించి బోల్డ్ అని విశేషాలు తెలియజేశారు. అండ్ ప్రైజెస్ గురించి, అలాగే లోన్ ఫెసిలిటీస్, ఇలా అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఏపీఆర్ హై ఏరియా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో అని చెప్తున్నారు. కాబట్టి మీకు కూడా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి, లేదంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక మంచి ప్రాజెక్ట్తో రియల్ ఎస్టేట్ టీవీలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో, దిస్ ఇస్ సింగర్ హారికా నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.